ప్రతి మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవాళ్ళు కానీ మన ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చుట్టాల వారి ఇంటికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ వారిగా వెళ్ళాలన్నా, లేదా డ్యూటీ పరంగా కానీ కూలి పని చేసుకునే వాళ్ళు నిత్యం మనం క్యాచ్ చేసేది రైళ్లను మాత్రమే. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. సో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ప్రతిరోజు 80 కోట్ల మంది ట్రైన్లలో తిరుగుతూ ఉన్నారనేది ఒక అనధికారిక అంచనా. సో అయితే దీంట్లో ఏంటంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ప్రతి రైలు, ఎక్స్ప్రెస్ రైల్స్ కానీ ఏవైనా కానీ, సో దాంట్లో జనరల్ బోగీలు 2 మాత్రమే ఉన్నాయి, అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఆ 2 జనరల్ బోగీలలో ఎంతమంది పడతారంటే 50+50 100 మంది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక 20 రెట్ల జనాభా పెరుగుదల జరిగింది. సో దానికి అనుసరించి ప్రతి స్టేషన్లో ఆ జనరల్ బోగీలో 50 మంది ఎక్కుతున్నారు. సో కాబట్టి ఆ క్రమంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో సాధారణ బోగీల్లో ఎక్కుతున్నటువంటి ప్రజల యొక్క బాధలు అన్నాతీలం. అనేక సార్లు చిన్నపిల్లలతో ఎక్కిన వాళ్ళు ఎక్కబోతా ఉంటే కింద పడి వాళ్ళ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను అంత వరంగల్ నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఒకరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్తామంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చిన్న పాపను ఎత్తుకొని ఎక్కబోయింది, కింద పడింది. ఆ పాపకు హెడ్ ఇంజురీ అయింది, చనిపోయింది. మళ్ళీ తర్వాత ఒక 16 రోజుల తర్వాత మళ్ళీ విషయం ఏం తెలిసిందంటే, ఆ కింద పడ్డ ఆ తల్లి ప్రెగ్నెంట్ కూడా. సో ఆ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. ఎందుకంటే కింద పడ్డప్పుడు కడుపుకు దెబ్బ తగిలింది, ఎత్తుకున్న పాప కూడా దెబ్బ తగిలింది. సో ఆ సంఘటన నన్ను చాలా చలించి వేసింది. సో దాని నుంచి ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను. సో ఇది ఏంటంటే, ఇది ఒక గాంధీయన్ వేలో ఒక భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం. ఈ యొక్క సాధారణ ప్రయాణికుని యొక్క బాధను వారికి తెలియజెప్పడం కోసం ఆ సంఘటన అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను తెలంగాణ వాసిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని తీసుకొని తిరుగుతున్నాను. సో ప్రతి వ్యక్తి కూడా ఒక కార్డు ముక్క రాయని నేను చెప్తున్నాను. సో ప్రధానమంత్రి గారికి మేము దాంట్లో అడ్రస్ కూడా ఉదాహరించడం జరిగింది. ప్రధానమంత్రి గారి యొక్క అడ్రస్కి మనం పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో ఒక కార్డు క్యాంపెయిన్ చేయమని చెప్తున్నాము. ఆ కార్డులో 2 అడ్రస్ మేము ఇస్తున్నాము. ఆర్టికల్స్ కూడా వచ్చాయి వివిధ పత్రికలలో. సో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారికి అడ్రస్కి ఒక కార్డు ముక్క రాయండి అని చెప్తున్నాం. అట్లాగే ఈ యొక్క మేము పేపర్లో వచ్చిన వాటిని షేర్ చేయండి అని చెప్తున్నాం. ఆ తర్వాత PMO ఇండియా అనేది ప్రధానమంత్రి గారి యొక్క ట్విట్టర్ ఖాతా అడ్రస్. PMO అనేది క్యాపిటల్ లెటర్స్, ఇండియాలో I అనేది క్యాపిటల్ లెటర్, మిగతా స్మాల్ లెటర్స్. సో ఈ ట్విట్టర్లో ప్రధానమంత్రి గారు అందుబాటులో ఉంటారు. సో వారికి ప్రతి వ్యక్తి ఒక 100 ట్వీట్లు చేయండి అని కోరుతా ఉన్నాం. సో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు రావాలి. ఒక గాంధీయన్ ఐడియాలజీలో మనం ముందుకు పోతున్నాం. సో ఇది నాకు 3 పేపర్లో వచ్చిన తర్వాత నాకు ప్రతిరోజు 300 కాల్స్ వస్తున్నాయి. దాంట్లో 250 కాల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. సో కాబట్టి ఆ యొక్క బలమైన అంశం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇది ఇవాళ మీ అందరి దృష్టిలోకి తీసుకొచ్చేది ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కార్యక్రమం. ఇవాళ మేము ఉదయం పూట ఆ బీచ్ రోడ్డుకి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి ఒక 200 ఉత్తరాలు రాయించి పోస్టులో వేయడం జరిగింది. సో ఇది మీ అందరి సహకారం కనుక ఇస్తే ఇది మన అందరి సమస్య. మనందరం కూడా ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు కూడా ఒక కార్డు ముక్క రాయడము, వాట్సాప్ ద్వారా దీన్ని ముందుకు తీసుకుని ట్వీట్లు చేయడము, ఈమెయిల్ ద్వారా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని కనుక ఖచ్చితంగా తీసుకెళ్తే ఎంతటి పెద్ద ప్రభుత్వం అయినా, ఎంత గట్టి ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, మనం వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ క్రిటిసైజింగ్, బట్ మన ప్రజల ఆకాంక్షని ఒక ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ అశోక్ పరిక్పన్ల. నేను జాతీయ అవార్డు గ్రహీతని. ఈ యొక్క రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్గా ఉన్నాను. నా పేరు డాక్టర్ అశోక్ పరిక్పన్ల. రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ని. ఈరోజు మనం ప్రతిరోజు ప్రయాణం చేయాలంటే భారతదేశ వ్యాప్తంగా ఒక 80 కోట్ల మంది నిత్యం రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైళ్ళు అనేటి అతి తక్కువ రేటుతో మనకు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి ఆస్కారం ఉండే ఒక ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. సో వరల్డ్ వైడ్లో ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. సో కానీ 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రైళ్లలో 2 సాధారణ బోగీలు, జనరల్ బోగీలు ప్రతి ట్రైన్లో 2 ఉంటున్నాయి. సో 20 సంవత్సరాల క్రితం పెట్టినవి జనాభా 20 రెట్లు పెరిగారు. కానీ అదే సాధారణ 2 బోగీలతోనే సరిపోవట్లేదు. ప్రయాణం చేస్తున్న క్రమంలో పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు చనిపోవడం కూడా జరిగింది. సో
వరంగల్లో జరిగిన ఒక సంఘటన నాకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ రైలు ఎక్కుతూ చిన్న పాపను ఎత్తుకొని కింద పడింది. ఆ చిన్న పాపకి హెడ్ ఇంజ్యూరీ అయి చనిపోయింది. తర్వాత 16 రోజుల తర్వాత ఆ యొక్క స్త్రీమూర్తి, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోవడం జరిగింది. సో అది నాకు ఈ కార్యక్రమానికి నాంది పలికింది. మేము ఏం కోరుతా ఉన్నామంటే ప్రతి రైలులో 5 సాధారణ బోగీలు కనీసం ఉండాలి, ఇంకా పెంచితే బెటర్. సో ఎందుకంటే మనం ప్రతిరోజు కూలీ చేసుకోవడం కానీ, వృత్తిరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ ప్రతినిత్యము చాలామంది ట్రైన్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి సాధారణ ప్రజానీకానికి ఒక హ్యాజిల్ ఫ్రీ జర్నీ అనేది ఉండాలి. కాబట్టి ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. గాంధీ అనే ఐడియాలజీలో ఒక కార్డు క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాము. సో ఇది భారతదేశ వ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం. సో దీన్ని అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఈ కార్యక్రమం ఉధృతంగా నడుస్తూ ఉంది, గుజరాత్ రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంది. సో ఇవాళ మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ మనకు వైజాగ్లో నేను రావడం జరిగింది. సో మొట్టమొదటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ బీచ్లో మార్నింగ్ వాకర్స్తోని కార్యక్రమం చేసి ఒక 400 మందిని ఉత్తరాలు రాయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మీ షెడ్యూల్ ఎలా ఉంటుందండి? ఇవాళ వైజాగ్ జిల్లా అండి, రేపు విజయనగరం జిల్లాకు వెళ్తున్నాను, ఆ తర్వాత శ్రీకాకుళం, ఆ తర్వాత గుంటూరు, విజయవాడ వెళ్తాను. సో ఇది ఫస్ట్ ఫేజ్. ప్రతి బడ్జెట్లోనే ఎక్కువ ట్రైన్స్ కొన్ని ప్లేసెస్కి ఇది పెంచడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అయినా ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు? దానికి మనం సమాధానం చెప్పలేం, కానీ ఒక సోషల్ యాక్టివిస్ట్గా సో ప్రజలు పడుతున్న ఒక వేదన మాత్రం నేను ముందుకు తీసుకురాదలిచాను. వాళ్ళు ప్రభుత్వాలన్నీ కూడా ఎంతసేపు ఒక రైల్వేస్ అనేది ఇన్కమ్ సోర్స్గా తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. కానీ వారి బాధ్యత ఏంటంటే ఇవాళ బొగ్గు కానీ ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టంలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అన్ని ట్రాన్స్పోర్టింగ్ సిస్టంలో ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కానీ అది ఇన్కమ్ సోర్సు, అది దాన్ని చూసుకోవాలి. కానీ ప్రజలను రవాణా చేయడం అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి, ఇది ఒక సోషల్ సర్వీస్గా తీసుకోవాలి. సో మినిమం ఎక్స్పెండిచర్ ఖర్చులు వస్తే చాలు అనే రీతిలో పోవాలి. అది కూడా ట్రైన్స్ అన్నీ కూడా వందే భారత్ లాంటి ట్రైన్స్ వచ్చాయి, చాలా సంతోషం. కానీ సాధారణ ప్రజానీకానికి మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అతి ఎక్కువ మంది జనాభా మధ్యతరగతి పేదవాళ్ళు. సో వాళ్ళకి కొంత ప్రయాణం సులువు కావడం కోసం ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మేము గుర్తు చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారు. ఏ గవర్నమెంట్ అని పట్టించుకోవట్లేదు. అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే జనరల్ బోగీలు పెంచాలనే ఆలోచన ఏ ప్రధానమంత్రి కానీ ఏ గవర్నమెంట్ కానీ ఉన్నట్లేదు. దేనివల్ల ఉంటారు ఇది అంటే గతంలో కూడా మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు ఏదో ఎలక్షన్ ముందు ఏదో చేద్దామని అనుకుంటారు, అక్కడ పోయిన తర్వాత వ్యవస్థలో అంత ఇదిగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఒక ప్రజా ఉద్యమం లాగా ఇది మొదలుపెట్టడం జరిగింది. ఇది ప్రజల నుంచి కొంత అభిప్రాయ సేకరణ అనేది కార్డ్స్ ద్వారా ప్రజాభిప్రాయం ఇంకా ఖచ్చితంగా జరిగితే ఎంతటి ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మెడలు వంచాల్సిందే, వంచక తప్పదు. కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం. మీకు ఏ సంస్థలు ఇప్పటివరకు తోడుగా నిలుచుకుంటున్నాయి? మేము దీని కార్యక్రమాన్ని ఒక పేరు పెట్టుకొని, ఇది రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి అని పేరు పెట్టుకొని పోతున్నాం. ఏ ఏరియాల్లో ఏ సంస్థలు ముందుకు వచ్చినా వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు జేసీఐ అనే ఆ సంస్థ ఇవాటి కార్యక్రమానికి కొలాబరేట్ చేయడం జరిగింది, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.